నమస్తే అందరికీ. సో ఈ రోజు మనతో మాట్లాడడానికి ఎవరిని పట్టుకొచ్చేసిన అంటే పెళ్లిగాని ప్రసాద్ని పట్టుకొచ్చేసిన. పెళ్లిగాని ప్రసాద్ అంటే మన వెంకటేష్ గారు అని అనుకునేరు కాదు, చూడురి. నమస్తే, మంచిగా ఉన్నారా సప్తగిరి గారు? న్యూ పెళ్లిగాని ప్రసాద్, మన న్యూ ఏజ్. అప్పట్లో మన వెంకటేష్ గారికి పెళ్లి అయిపోయింది అనుకుంటే ఇప్పుడు మీరు వచ్చిరా. సో ఎందుకు అయితలేదు పెళ్లి? అట్లా పిల్ల దొరకగానే లేకపోతే కట్నము కావాలా మీకు? ఎందుకు పెళ్లి మీకు కాకపోతే మీ నాన్న కూడా ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోండి. అలాంటివి జరిగాయి డెఫినెట్ గా. మీరు మార్చ్ 21 చూస్తే అట్లాంటివి జరిగాయి. మీ కోరిక నెరవేరుస్తా. అవునా? హీరోయిన్ గారు మంచి రొమాన్స్ అవన్నీ చేసిర్రా డాడీ తెలియకుండా? అలాంటిది ఏమి లేదండి. క్లీన్ యూ సర్టిఫికేట్. రొమాన్స్ మీన్స్ అలాంటిది ఏమి ఉండదు. అందరూ ఫ్యామిలీస్ చూడదగ్గ కామెడీ రొమాన్స్ ఉంటుంది. కామెడీ రొమాన్స్ అంటే ఇట్లా కామెడీ చేసుకుంటే టీజర్ రిలీజ్ చేస్తారు, కానీ లాస్ట్లో ఏమన్నా ఎమోషనల్గా మెసేజ్ లాంటిది ఏమన్నా ఉంటుందా? లేదండి, మెసేజ్ లాంటి వాటి చోటుకి వెళ్ళలేదు. ఉన్న 55 సీన్స్లో 50 సీన్స్ మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేసాం. 5 సీన్స్ అండర్ కరెంట్గా స్టోరీ చెప్పాం. ఓకే, అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మాకు కూడా ఈ జనరేషన్ కిడ్ కావచ్చు, బట్ పెళ్ళి అనేది సొసైటీలో అదొక పెద్ద గొప్ప అనుభూతి. సో దాన్ని రకరకాలుగా కారణాల చేత కొంతమంది పోస్ట్పోన్ చేసుకుంటారు, కొంతమందికి జరగదు, కొంతమంది జాతకాలు ఇప్పించి, కొంతమందికి కట్నాలు ఇప్పించి, కొంతమందికి రకరకాలుగా ఉంటాయి. వీటన్నిటిని సర్వం చేసుకుని అన్ని ఎలిమెంట్స్ని ఫన్గా చెప్పాము ఈ సినిమాలో. సో ఏది కూడా సీరియస్ తీసుకోకుండా. మరి మీ రిక్వైర్మెంట్ ఏంది అసలు? ఎవరు మా రిక్వైర్మెంట్ పెళ్ళి అయితే చాలా ఉన్నాం సినిమాలో. ఓహో, ఓకే. కానీ మన డాడీ రిక్వైర్మెంట్ ఏమో కట్నం. అది కూడా 2 కోట్లు. అది కూడా ఆయన ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉంటారు కాబట్టి దానివల్ల ఆయన ఆ కట్నం వారి శాస్త్రాల గ్రంథం. ఓహో, ఇది బుక్. అది బుక్. ఎందుకు ఇవ్వాలి మీకు 2 కోట్లు? ఏం చేస్తారు మీరు? అది మా నాన్నని అడగాలి. ఆయన రాలేదు కాబట్టి ఇక మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే, సో మీకు ఈ సినిమా మీ దగ్గరకు వచ్చినప్పుడు అభిలాష్ గారు చెప్పినప్పుడు ఏం నచ్చింది అసలు మీకు? ఏం అట్రాక్ట్ చేసింది? ఈ కంటెంట్ అండి. ఈ కంటెంట్ ఎలా ఉంటుందంటే ఆ స్క్రిప్ట్లోనే ఒక హ్యూమర్ ఉంటుంది. మన పర్ఫార్మెన్స్ కన్నా ఆ స్క్రిప్ట్లోనే ఒక హ్యూమర్ ఉంది. అది అందరినీ నవ్విస్తుంది. అట్ ద సేమ్ టైం బిఫోర్ మీరు చూసిన సప్తగిరికి ఒక సెటిల్నెస్ కామెడీ కనపడుతుంది. సప్తగిరి చుట్టూ 10 మంది సప్తగిరిలు ఉంటారు. సప్తగిరిలా ఉండడు, సప్తగిరి చుట్టూ 10 మంది ఉంటారు. సో వాళ్ళు చేసే ఫన్ అనేది బ్లాస్ట్ అవుతుంది. ఓకే, అంటే మీరు సినిమాలలో కమెడియన్గా మంచి రోల్స్ చేసారు, కానీ ఇప్పుడు మీరు హీరోగా అయిపోతే మరి ఎట్లా మా పరిస్థితి ఎట్లా? బోత్ అన్నీ చేస్తున్నా కదా. ఇప్పుడు మంచి సినిమాలు, కన్నప్ప లాంటి సినిమా చేస్తున్నాను, రాజేసాబ్ చేస్తున్నాను, ఇంకా మంచి సినిమాలు చేస్తున్నాను. బట్ ఇటువైపు ఇప్పుడున్న కుర్రకారు మంచి కథలు చెప్తున్నారు కాబట్టి కానీ ప్రయత్నిద్దాం. కానీ ఈ జనరేషన్లో సప్తగిరి గారు పెళ్లిగాని ప్రసాద్లు అంటే ఓన్లీ మన 90s కిడ్సే ఉన్నారు. అవును, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతలేవు. ఎందుకని మీరు అనుకుంటారు? ఏమన్నా రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని మీరు రిలేట్ చేసారా సినిమాలో? అలా ఏం లేదండి. అంటే రకరకాల ఇన్సిడెంట్లు, అంటే నేను కూడా 90s కిడ్డే కాబట్టి నాకు కూడా పెళ్లి కాలేదు కాబట్టి సో రకరకాల ఇన్సిడెంట్లు ఇవన్నీ కూడా ఫన్గా చెప్దాం. దాన్ని ఎందుకు మెసేజ్ ఓరియంటెడ్గా అందరిని బాధ పెట్టేలా చేయడం, దాన్ని ఏదో ఎమోషనల్గా చెప్పడం ఎందుకని ఫన్గా చెప్పాం. ఈ కారణాల చేత మీకు పెళ్ళి అవ్వట్లేదు, దయచేసి వీటన్నిటిపైన ఆశలు వదులుకొని పీస్ ఆఫ్ మైండ్తో ఉండే విధంగా ఒక మంచి సెలక్షన్ చేసుకొని రెస్ట్ ఆఫ్ లైఫ్ హ్యాపీగా బతకండి. అదే ఈ కలియుగంలో కోరుకునేది ప్రతి ఒక్కరు. ఈ కట్నాలు, కానుకలు వీటన్నిటి కాదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి పెళ్లి చేసుకుంటే. అది చెప్పాం. ఓకే, మీరేమన్నా ఐడియాలు ఇచ్చారా అభిలాష్ రెడ్డి గారికి? నేనేం లేదండి, ఇన్బిల్ట్ స్క్రిప్ట్లోనే అది ఉంది కాబట్టి చిన్నవి మనం చెప్పాం. అవి కూడా చిన్న ఉపయోగపడ్డాయి. సో హ్యాపీ అంతా. సో ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఏం అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ని అని మీరు అనుకుంటున్నారు? ఓన్లీ ఫన్. ఇప్పుడు మనకు రీసెంట్గా ఒక ఫన్ సినిమా రీజనల్ మూవీస్లో, రీజనల్ లాంగ్వేజ్లో ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ కొట్టింది, నెంబర్ 1 మూవీగా నిలబడింది. ఆ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఇన్ని యాక్షన్ సినిమాల మధ్య ఒక కామెడీ సినిమా, ఒక గోదావరి గట్టు మీద అనే సాంగ్ వినసొంపుగా ఉండడం, ఈ సాంగ్ రావడం అనేది అది ఎంత పెద్ద కలెక్ట్ చేసిందో మనం ఊహించుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రేక్షకులందరూ ఆ ఫన్కి ఎదురు చూస్తున్నారు. మనకు ఓటీటీస్లో కావచ్చు, ఎక్కడైనా థ్రిల్లర్స్, హర్రర్ మూవీస్, యాక్షన్ మూవీస్, ఈ జోనర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ ఉన్నాయి. ఫన్ ఓరియంటెడ్ చాలా తక్కువ ఉన్నాయి. లక్కీగా మాకు అది ఈ సినిమా అలా వర్కౌట్ అవుతుంది. కానీ ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ ఈ మధ్య ఓటీటీలో కూడా వస్తున్నాయి. సో మీరు ఎందుకని ఓటీటీని చూస్ చేసుకోలేదు? ఇది థియేటర్ మూవీనేనండి. అంటే ఓటీటీకి కొన్ని మూవీస్ ఉంటాయి, థియేటర్ కొన్ని మూవీస్ ఉంటాయి. ఇది డెఫినెట్గా థియేటర్కి రప్పించి నవ్వించి, అంటే ఓటీటీ మూవీస్ అంటే మనం ఇంట్లో కూర్చొని ఒక 4 మధ్య నవ్వుకునే సినిమా. థియేటర్కి ఒక 100 మంది మధ్య నవ్వడంలో ఆ అనుభూతి వేరు. అది ఇంకా మనకు తెలియని ఒక వైబ్రేషన్ ఇస్తుంది.
సో అలా ఈ సినిమాని మేము అలా భావించాం కాబట్టి సో అలానే తీసుకెళ్దామని థియేటర్కి వస్తున్నాం. ఓకే. సో కామెడీ చుట్టూ ఆ కంటెంట్ చుట్టూ తిరుగుతుందా లేకపోతే మన సాంగ్స్ కానీ? సాంగ్స్ ఉన్నా కూడా సిచ్యువేషనల్గానే ఉంటాయి. 2 సాంగ్స్ ఉంటాయి, ఒక బిట్ సాంగ్ ఉంటుంది. సాంగ్స్ కూడా ఎక్కువ పెట్టలేదు, 2 సాంగ్స్ పెట్టాం, ఒక బిట్ సాంగ్. ఇది కూడా సిచ్యువేషనల్ పరంగానే జరుగుతాయి. సినిమా ఉన్నదే 2 అవర్స్. ఆ 2 అవర్స్లో ఎంతవరకు మనం నవ్వించగలం, రైటింగ్ స్కిల్స్ ఎంతవరకు పనిచేస్తాయి ఈ సినిమాకి అని టెస్ట్ చేస్తూ డైలాగ్ రైటర్ అఖిల్ వర్మ, న్యూ వన్, మొన్నే బీటెక్ పాస్ అయ్యి వచ్చారు, ప్లస్ స్టోరీ లోహిత్ అండ్ మా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక కొత్త టీం. చాలా వర్క్ చేశారు, ఒక 6-7 months ఆ స్క్రిప్ట్కి వర్క్ చేసి, అంటే ఒక కమెడియన్ని నవ్వించడం అనేది మామూలు విషయం కాదు. అలా వాళ్ళ స్టోరీ చెప్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేశాను. సో నేనే కమెడీనే నవ్వాడంటే డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుద్ది. థియేటర్కి వెళ్దాం డెసిషన్ తీసుకొని ఇలా మీ ముందు నిలబడినా. మన మురళీధర్ గారు అందరికీ ఫాదర్స్గా రీసెంట్గా డీజే టిల్లు నుండి అందరికీ బాగా చేస్తూ ఉన్నారు. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మురళీధర్ గారు చెప్పేది ఏముందంటే, నిజంగా రీసెంట్గా ఆయన మనకు దొరికినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఫాదరాది ఆణిముత్యం. ఈ మగజాతి ముత్యం అయితే ఆయన ఫాదరాది ఆణిముత్యం అందరికీ. అంటే ఆ క్యారెక్టర్ నిజంగా మా ఫాదర్ క్యారెక్టర్ ఆయన చేశారు. ఉన్న ఆ 40 సీన్స్లో ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా మీటర్ దాటి బయటకు వెళ్ళలేదు. ఆ మీటర్లో ఏముంటుందో అదే చేసుకుంటూ వచ్చారు. ఈ సినిమాలో నా ఫేవరెట్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే మురళీగౌడ్ గారిదే. సో తప్పకుండా ఆయన మాకు దొరకడం, ఇండస్ట్రీకి రావడం మనందరూ ఒక అదృష్టంగా భావించాలి. నిజంగా ఫాదర్ ఎలా తీరుతాడో ఇంట్లో, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రిప్రజెంటేటివ్గా ఉంటారు ఆయన. సో అది బాగా నిజంగా మా అదృష్టం. ఓకే. సో మీ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమన్నా సినిమాలో మీకు రిలేట్ అయినాయా? అలాంటివి ఏమి లేవండి, అలాంటి ఏం లేదు. టోటల్ ఒక దాని చుట్టూ ఆ ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే, రియల్ లైఫ్లో అంటే మనం ఎక్కడో చదివింది, ఆ పేపర్స్ చదివింది, రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ అక్కడక్కడ వింటుంటాం, చదువుతుంటాం కదండి. వాటిని కూడా ఫన్గానే చెప్పాం, అది కూడా ఫన్గానే చెప్పాం. అదే ఈ సినిమాకి ప్లస్. అంటే ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయలే, నవ్వుకోండి వెళ్ళిపోండి అంతే. ఓకే. సో పెళ్ళి కాని ప్రసాద్ అనే టైటిల్ మన అంటే ఆ టైటిల్ వినగానే మనకు గుర్తొచ్చేది వెంకటేష్ గారే. సో వెంకటేష్ గారికి ఏమైనా తెలుసా ఈ మూవీ గురించి? 100% అండి. నేను సంక్రాంతికి వస్తున్న క్యారెక్టర్ చేయాల్సింది. అప్పుడు మున్నార్కి వెళ్ళినప్పుడు చెప్పాను వెంకటేష్ గారికి, సార్ ఇలా చేస్తున్నాను సార్. ఓ ఓకే మామ, ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. అంటే వెంకటేష్ గారి కెరీర్లోనే ఒక ఐకానిక్ క్యారెక్టర్ అది. మనకు మీరు అన్నట్లు ఇంకా ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టర్. ఈ సినిమా కూడా ఏమాత్రం ఆ క్యారెక్టర్కి మచ్చలేకుండా, తక్కువ చేయకుండా, ఇంకా ఆ క్యారెక్టర్ పెంచే విధంగా ఉంటుంది. సో అంత జాగ్రత్తలు తీసుకున్నాం. సో మాకు వెంకటేష్ గారి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఈ సినిమాకి. సో అంటే అప్పట్లో ఆ సినిమా జరిగినప్పుడు ఆ సినిమాలో ఆయనకి పెళ్లి సంబంధాలు దొరకక ఆయన బాధపడుతూ ఉంటారు, కానీ దానికి ఒక రీజన్ ఉండదు. కానీ దీంట్లో మాత్రం కట్నం అనే రీజన్ ఉంది. సో మీరు ఆ సినిమాలో ఏమైనా ఇన్సిడెంట్స్ ఇక్కడ? లేదు, ఏం వాడలేదండి, ఓన్లీ ఆ టైటిల్ మాత్రమే వాడడం జరిగింది. ఈ కట్నం అనే ఆ డౌరీ విషయం అయితే మాత్రం మా ఫాదర్ సైడ్ నుంచి వచ్చే ఒక స్ట్రిక్ట్ రూల్స్ కాబట్టి అది డెఫినెట్గా ఫన్ తెప్పిస్తుంది, అది తప్పకుండా. సో అది మాత్రం బాగా హైలైట్ చేస్తూ వచ్చాం. మరి లాస్ట్ కట్నం తీసుకున్నారో లేదో అన్నది చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. మరి టీజర్లో ఎక్కడ హీరోయిన్ చూపించలేదన్న? ఇప్పుడు దీంట్లో 2 కాన్సెప్ట్లు ఉంటాయండి. ఇది హీరో క్యారెక్టర్స్కి సంబంధించిన టీజర్. నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ, ఇక్కడంతా వాళ్ళ ఫ్యామిలీ. చూడండి, ఆ ఎక్స్ప్రెషన్ పెట్టే చెప్పచ్చు వాళ్ళు ఎంత దండుబాలి ఫ్యామిలీ అని. సో కాబట్టి వాళ్ళకి సంబంధించింది ఒక టీజర్ వదులుతాం. ఒప్పుకుర్రని వాళ్ళతో కూర్చురా తిన్నీకి ఏదో మొత్తాన్ని చేశారు, నన్ను అలా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అదైతే వాళ్ళు చేసిన పనే. సో అది బాగా వర్కౌట్ అవుద్ది. సో వీళ్ళకి సంబంధించిన టీజర్ త్వరలో వదులుతాం. ఓకే. ఓకే. సో సప్తగిరి గారు ఎన్నో ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో ఉన్నారు. సో అప్పుడు సప్తగిరి గారికి ఇప్పుడు సప్తగిరి గారికి ఏదైనా మార్పు ఉందా? మార్పు ఉందంటే 100% సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి నా జీవితంలో మర్చిపోలేను. ఎల్ఎల్బి అనే ఒక ఎమోషన్ క్యారెక్టర్ చేసి అందరి దానికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. నాకు హీరోగా చేసిన సినిమాలో సప్తగిరి ఎల్ఎల్బికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమాని ఎప్పుడు వచ్చినా చాలామంది అప్రిషియేట్ చేస్తారు, మెచ్చుకుంటారు. కమెడీగా చేసిన సినిమాలో ప్రేమకథ చిత్రానికి ఇంకా మోర్ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఈ 2 వేరియేషన్లో నేను చూపించగలిగాను ఒక నమ్మకం. సో ఓన్లీ కామెడీయే కాదు, మిగిలింది కూడా నేను చేయగలం. ఒక ఎమోషన్ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయగలం అని ఒక నమ్మకంతోనే ఇలా హీరోగా జర్నీ చేయడం. ఆ డిఫరెన్స్ అయితే తప్పకుండా ఈ సినిమాలో చూస్తారు, బిఫోర్ మీ మూవీస్లో కూడా చూశారు. ఒక కమెడియన్గానే కాదు, మిగిలిన కూడా చేయాలని.
సో మీరు ఇట్లా హీరోస్ లాగానే ప్లాన్ చేయాలనుకుంటున్నారా అన్న, లేకపోతే కమెడియన్గా కూడా? అట్లేం లేదు, కమెడియన్గా కూడా నేను చేస్తున్నాను, రాజసాబ్ చేస్తున్నాను, కన్నప్ప చేస్తున్నాను, రీసెంట్గా కూడా 2 సినిమాలు యాక్సెప్ట్ చేశాను. అంటే ఇప్పుడు ఏంటంటే తెలియకుండా ఒక సీనియర్ కమెడియన్గా, సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ వచ్చే క్యారెక్టర్లు కూడా మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంటూ అలా దాన్ని ఆ సీన్స్ మోయగలిగే అటువంటి సీన్స్ వచ్చినప్పుడు అటువంటి క్యారెక్టర్స్ డెఫినెట్గా 100% ఐఎమ్ రెడీ. అలాగే చేస్తున్నాను కూడా. ఇంకా రెగ్యులర్గా 10 years బ్యాక్ ఏదైతే చేసామో అది కాకుండా మనం ఆ మార్పు తెచ్చుకోవాలి. ఓకే. సో మీకేమనిపిస్తుంది అంటే ఇట్లా హీరోగా నేనే లీడ్ మూవీకి అన్నట్టు మీకు ఏమన్నా మంచిగా అనిపించిందా, లేకపోతే కమెడియన్గా మీకు కంఫర్టబుల్గా అనిపించిందా? అలా ఏం లేదు, స్క్రిప్ట్ దొరికితే ఆనందమే కదండి. ఇప్పుడు ఏది ఉన్నా కూడా మనం స్క్రిప్ట్ బాగాలేనప్పుడు మనం ఏం చేయలేము. స్క్రిప్ట్ ఆ సినిమాను మోయగలిగినప్పుడు మన అదృష్టంగా భావించాలి. ఇటువంటి సినిమాలు చేయడం నిజంగా లక్కీ అని చెప్పుకోవాలి. సో డెఫినెట్గా ఇటు వచ్చినప్పుడు డైరెక్టర్స్ బాగా వచ్చినప్పుడు, రైటర్స్ బాగా మనకు ఆ సీన్స్ బాగా చెప్పగలిగినప్పుడు డెఫినెట్గా మన వర్క్ చాలా తక్కువ అవుద్ది. ఆల్రెడీ వాళ్ళు చేయాల్సిన వర్క్ అంతా చేసింటారు, ఆ స్క్రిప్ట్ వర్క్ అంతా చేసింటారు. అలా వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఎంజాయ్ చేశాను. భారం అంటే ఏముండదు, కష్టపడడానికి వచ్చాం, అలా అది భారం అనిపించుకోవడం ఎందుకు, డెఫినెట్ ఇష్టపడి చేస్తాం. సో ఇంకా మీకు ఏదైనా క్యారెక్టర్స్ చేయాలని ఉందా ఈ కమెడియన్గా రోల్ కాకుండా? మన డైరెక్టర్స్కి చెప్దాం. అవునా, అదే ఇంతకుముందు మన సునీల్ గారు లాగా. అవును, నిజంగా అలాంటివి దొరికితే అదృష్టం అండి. ఇప్పుడు ఒక సీనియర్ కమెడియన్ అయ్యాం కాబట్టి డెఫినెట్గా ఆ వెయిట్ ఉన్న క్యారెక్టర్లు ఇప్పుడున్న జనరేషన్ మాకు ఎవరైతే తప్పకుండా మేము ప్రూవ్ చేసుకుంటాం. సో ఆ డైరెక్టర్స్ అందరికీ కోరుకుంటున్నాం, ఒక మంచి క్యారెక్టర్ బేస్డ్ ఉంటే ఇవ్వండి, నవ్విస్తాం, అన్ని రకాలుగా చేస్తాం. వింటున్నారా? థ్యాంక్ యూ. ఓకే. సో మన ప్రియాంక శర్మ గారి గురించి చెప్పండి. ప్రియాంక శర్మ గారు నిజంగా అంటే హీరోయిన్ రోల్ అంటే ఇప్పుడు మన కామెడీ సినిమాలో ఒక టీజర్ ఇప్పుడైతే మాకు రిలీజ్ అయిన దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే మీకు పెళ్లి సంబంధం దొరుకుతుందేమో, మీరు పెళ్లి చేసుకుంటారేమో, కానీ ఒక హీరోయిన్ రోల్గా ఒక లవ్ ఇంట్రెస్ట్ లాగానే ఉంటుందా? సో తన చుట్టూ కూడా స్టోరీ తిరుగుతుందా? ఇప్పుడు ఇది ఒక సినిమా కాబట్టి, మీరు సినిమా చూడలేదు కాబట్టి మీరు ఈ సినిమాలో హీరో సప్తగిరి, హీరోయిన్ ప్రియాంక శర్మ అని చెప్తారు. 21st మీరు సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో 8 క్యారెక్టర్లు ఉన్నాయని చెప్తారు, 8 క్యారెక్టర్స్ ఉన్నాయని సినిమాలో అని చెప్తారు. అంతలా వర్కౌట్ అయింది హీరోయిన్ క్యారెక్టర్ అండ్ హీరోయిన్ ఫ్యామిలీ క్యారెక్టర్స్. ప్రమోదిని గారు కావచ్చు, వడ్లమాన్ శ్రీనివాస్ అండ్ భాష అమ్మగారు, మహాతల్లి అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరితో పాటు నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను. సో ఈ సినిమాలో మీరు టీజర్లో నా క్యారెక్టర్ని ఎలా రివీల్ చేశానో, హీరోయిన్ క్యారెక్టర్ రివీల్ చేసినప్పుడు ఆ అమ్మాయిది ఎంత ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఈ సినిమాలో అని తెలుస్తుంది. నిజంగా ఆ అమ్మాయి కావచ్చు, మాకు కావచ్చు, ఇటువంటి స్క్రిప్ట్ దొరకడం ఒక అదృష్టం. సో ఆ అమ్మాయి చాలా బాగా లీడ్ చేసింది ఈ సినిమాలో, వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయి. డెఫినెట్గా ఒక అదృష్టమే అటువంటి క్యారెక్టర్ దొరకడం. సో అట్లనే మన డైరెక్టర్ గారు అభిలాష్ రెడ్డి గారు, ఆయన ఏమన్నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా మూవీలో పెట్టడం జరిగిందా? అది ఉన్నాయో లేదో నాకు తెలియదు కానండి, బట్ స్క్రిప్ట్ నాకు ఎక్కడ దాన్ని చేయలేదు. బట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను. రైటర్స్ నరేట్ చేశారు నాకు, అఖిల్ వర్మ అనే డైలాగ్స్. ఈ డైలాగ్స్కి అయితే తప్పకుండా మీరు సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ అవుతారు. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు ఆ డైలాగ్స్ ఫ్యాన్స్ ఉన్నారు. సో అంత బాగా డైలాగ్స్ రాశాడు అబ్బాయి. కథ లోహిత్, అతను ది బెస్ట్ కథ రాశారు. డైరెక్టర్ వీళ్ళంతా ఒక ఏజ్ గ్రూప్ కాబట్టి టోటల్ ఫన్ పైన వర్కౌట్ చేశారు. సో అట్లాగే సప్తగిరి గారు, మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఇన్స్టాగ్రామ్ మీమ్స్ ఇవన్నీ? నిజంగా చెప్తున్నానండి, నాకు ఒక వన్స్ అపాయింట్ టైం నేను సప్తగిరి ఎక్స్ప్రెస్, ఎల్ఎల్బి, ప్రేమకథ చేసి ఇంత సోషల్ మీడియా లేదు. అప్పుడు నేను వీటిపైన అంతగా ఫోకస్ చేయలేదు. ఇప్పుడు తెలుస్తుంది వాటి వల్ల ఉన్న ఉపయోగం ఏంటో, పబ్లిసిటీ పరంగా ఏముంటుంది అనేది. బట్ ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేశాను, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ అన్నీ స్టార్ట్ చేశాను. మా గురుగారు బ్రహ్మానందం గారు స్టార్ట్ చేశారు. సో అది కూడా బాగా అనిపించింది నాకు. సో ఆ ఇన్స్పిరేషన్తో మనం కూడా స్టార్ట్ చేయాలని ఈ పెళ్లిగాని ప్రసాద్ సినిమాతో నేను కూడా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఓపెన్ చేశాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు కానీ ప్రేమ కథా చిత్రం రిలీజ్ అయితే ఎన్ని మీమ్స్ వచ్చాయో దాని మీద కదా. ఓకే. సో ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఒక మూవీని ఈజీగా జడ్జ్ చేస్తున్నారని మీరు అనుకుంటారా, లేకపోతే కంటెంట్ ఉంటే సపోర్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటారా? లేదు, లేదు, కంటెంట్ ఉంటేనే సపోర్ట్ చేస్తారండి. మనం ఆడియన్స్ ఎప్పుడు తక్కువ అంచనా. అది ఏ జనరేషన్లో అయినా, ఏ ఇందులో అయినా వాళ్ళు సినిమా బాగుంటేనే చూస్తారు. బాగాలేకపోతే వాళ్ళు మోసినంత ఎవరు అంటే ప్రేక్షక దేవుళ్ళని ఎందుకంటామంటే వాళ్ళే డిసైడ్ చేసే సినిమాని తప్పకుండా. అంటే ఏ సినిమా హిట్ అయినా ప్రజల మద్దతు లేకపోతే గెలవదు కదండి. సో అది వాళ్ళు అంటే ఎన్నో సినిమాలు చూసేసి ఉంటారు ఈ జనరేషన్, లాస్ట్ జనరేషన్, వీళ్ళందరూ కొత్త కథలు అంటే ఏముండవు. స్క్రీన్ ప్లే, కంటెంట్ ఎలా చెప్పారు, ఆ 2.5 hours మనల్ని ఎలా నడిపారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. దాన్ని కరెక్ట్ జడ్జ్మెంట్ చేసేది ఆడియన్సే. సో డెఫినెట్గా సినిమా బాగుంటేనే ఆదరిస్తారు. మీరేమైనా అనుకుంటారా ఇట్లా సినిమాలో పర్టికులర్ జానర్ ఉంటే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు, కామెడీ, రొమాన్స్
యాక్షన్ ఇట్లా ఉంటే మనం అట్రాక్ట్ చేసేయచ్చు జనాలని అని పర్టికులర్గా మీరు ఏదైనా అనుకుంటారు, నమ్ముతారా? అదే అట్లంతే ఉండదండి. ఆ సర్టన్ పీరియడ్లో ఇప్పుడు ఈ మధ్య అన్ని యాక్షన్ సినిమాలు అయిపోయినాయి, అన్ని యాక్షన్ సినిమాలు, హర్రర్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు అయిపోయినాయి. సో ఆ జానర్ అనేది కొంతకాలం గడిచింది, ఒక 6-7 ఇయర్స్ అది గడిచింది. అలా చూసి ఒక్కసారిగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రాగానే ఒక ఫన్ బ్లాస్ట్ అవగానే కరెక్ట్గా మళ్ళీ ఇమ్మీడియట్గా జానర్ మారింది. ఇప్పుడు ఫన్ అనేది నెక్స్ట్ కమింగ్ ఒక 6-7 ఇయర్స్ రన్ అవుతుంది, తర్వాత ఇంకొక జానర్కి ఎంటర్ అవుతారు. అలా అది సర్టన్ పీరియడ్ సర్టన్ జానర్ పనిచేస్తుంది. కాబట్టి అది మనం ఈ జానరే చేయాలి అలా చేయాలని ఏమి ఉండదండి. కాలమే నిర్ణయించుకుంటూ వెళ్తుంది. ఓహో ఇది ఎక్కువైంది, ఇప్పుడు ఇది చేద్దాం అని కాలమే డిసైడ్ చేస్తుంది ఆ జానర్ ఏది రావాలి ప్రజలకి. ఓకే, సో పెళ్లి కాని ప్రసాద్ అంటే మనం కామెడీగా తీసుకుంటే కామెడీగా, లేదు అంటే సీరియస్గా తీసుకుంటే అది సీరియస్ టాపికే. పెళ్ళి అవ్వలేదు ఇంకా అదే అనేది ఒక బాధ. సో అలా ఎవరైనా మనోభావాలు దెబ్బతీసే ఏమన్నా ఉంటాయా? అలా ఏం టచ్ చేయలేదండి, మనోభావాలు దెబ్బతీసి ఏం టచ్ చేయలేదు. ఇది ఓన్లీ ఒక 7 క్యారెక్టర్ల మధ్య పెళ్లి కాని ప్రసాద్ మన క్యారెక్టర్ వాణి స్వ అనుభవం ఏముంటుందో అది చెప్పేమే తప్పిస్తే వాడు పడే బాధలు కష్టాలు మీకు నవ్వు తెప్పిస్తాయి. సో ఇది ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ కాదు, మిగతా ఏ ఎమోషన్ టచ్ చేయలేదు, ఓన్లీ ఫన్ జోనర్. నవ్వండి, నవ్వుకోండి, రండి, వెళ్ళండి. ఓకే, సో మీకు పర్టికులర్గా ఇంకేదైనా హీరోతో వర్క్ చేసి ఇట్లాంటి క్యారెక్టర్ రోల్ చేస్తే బాగుంటుందని మీకు ఏమైనా ఉందా? ఇంకా ఇప్పటివరకు మస్తు చేసేసినాను, ఈ హీరోతో చేస్తే బాగుంటుంది అని. లక్కీగా ఫస్ట్ సినిమానే నా జీవితాంతం గుర్తుండిపోయే ప్రేమ కథ చిత్రం పడింది. అందులో ఇంకా అంత ఆ ఫన్ క్యారెక్టర్లో అంతకుమించి క్యారెక్టర్ నాకు దొరకదు. ఆ తర్వాత ఎన్నో చేశాను, అవి కూడా గుర్తున్నాయి. సో ప్రేమ కథ చిత్రం నేను హీరోగా నేను బాగా హ్యాపీ ఫీల్ అయ్యేది. మీరే హీరో అనుకోవచ్చు. అలాగేలేండి, అది అంత హీరోగా అయితే సప్తగిరి ఎల్ఎల్బి నాకు బాగా ఇష్టం. అంటే ఇది కూడా నేను చేయగలిగాను అనేది, ఈ రెండు నా కోరికలు తీరాయి. ఇంకా ఏమొచ్చినా కూడా బోనస్సే. అలా స్క్రిప్ట్తో జర్నీ చేస్తూ మంచి స్క్రిప్ట్లు ఎంచుకోవడమే. ఓకే, సో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయినా? మాకు ఇష్టమైన హీరోయిన్ అంటే అంటే మా ఈ 90sలో ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారుగా. ఎవరు? సాయి పల్లవి. లేకపోతే పక్క నుండి మీకు వాయిస్ వినిపించిందని? లేదు, సాయి పల్లవి గారు నో డౌట్. పర్ఫార్మెన్స్ పరంగా, డ్యాన్స్ పరంగా ఆయన చూస్తే నాకు ఒక లేడీ జింకను చూసినట్టు ఉంటుంది. లేడీ జింకను యా, అంత యాక్టివ్గా ఉంటారు ఆయన. ఫ్లెక్సిబుల్గా అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, టోటల్ నిజంగా చాలా గ్రేట్. పైగా మన తెలుగు అమ్మాయిలా ఉంటారు, తెలుగు అమ్మాయి, అది బాగుంటుంది అమ్మాయి. అప్పుడు 90sలో ఇంకా అసలు వేరే మ్యాటర్. ఇంకా మేమంతా అప్పుడు ఏజ్ కాలేజ్ ఏజ్ కాబట్టి నగ్మా అలా ఉండి నాకు అప్పట్లో హీరోయిన్లు అందరూ ఇష్టమే మాకు. అంతే, రంభ, నగ్మా వీళ్ళందరికీ ఫ్యాన్స్ మేము. వాళ్ళు ఉంటే వెళ్ళిపోతాం సినిమాకి. రమ్యకృష్ణ గారు కొట్టండి. సో పెళ్లి కాని ప్రసాద్ అంటే సంబంధాలు దొరకలేదు అంటున్నారు, నా దగ్గర సంబంధాలు మస్తున్నాయి. రెడీ, చెప్పండి. కట్నం ఇయ్యమండి మేము, వద్దు మాకు, మేము రెడీ. మీరు మీ ఇది ఉంటే చాలు, మీ రికమెండేషన్ ఉంటే చాలు. నా రికమెండేషనా? ఓకే, మీరు సర్టిఫై చేస్తే చేసుకుంటాం. ఓకే, అయితే సో ఈ సినిమా ఎందుకు చూడాలి? 21st రిలీజ్ అవుతుంది కదా, సో ఎందుకు చూడాలి అనేది ఆడియన్స్కి మీ మాటల్లో ఒకసారి చెప్పేస్తే. కేవలం నవ్వు కోసం చూడండి, నవ్వుకోవడం కోసం రండి. మేము ప్రామిస్ చేస్తున్నాం, మిమ్మల్ని నవ్విస్తూ ముందుకెళ్తాం, నవ్విస్తూ బయటికి పంపిస్తాం. అంతే. సో ఐ ట్రస్ట్ యూ. థ్యాంక్ యూ. వీ ట్రస్ట్ యూ అండి. సో పెళ్లి కాని ప్రసాద్ 21st రిలీజ్ అవుతుంది కాబట్టి ఫుల్గా నవ్వుకొని థియేటర్ నుండి బయటకు వస్తామని నమ్ముతున్నాము. సో పెద్ద హిట్ అవ్వాలి మీకు ఇది. ఇలాంటి సినిమాలు వచ్చే మళ్ళీ చేస్తూ మమ్మల్ని నవ్విస్తూ మీరు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీతో చేయడం మాకు అదృష్టం. మంచి ఫుల్ యాక్టివ్గా ఎనర్జీగా ఇంట్రో చేశారు. సూపర్ కూల్. థ్యాంక్ యూ సో మచ్.